హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్ వీడియోలకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క డీల్స్ లింక్ అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఒకసారి. మీకు డీల్స్ నచ్చితేనే ఫాలో అయితే అవ్వండి. రెగ్యులర్ గా డే బై డే మంచి డీల్స్ అయితే అక్కడ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం చూసుకుంటే సేల్స్ అయితే నడుస్తున్నాయి, ఆఫర్స్. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే క్విక్ గా వెళ్ళైతే అక్కడ జాయిన్ అయితే అవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మరి ఏషియా కప్ కి మరి స్క్వాడ్ ఏ విధంగా ఉంటది, మరి తుది జట్టు ఏ విధంగా ఉంటది అనేది మనం క్లారిటీగా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా చివరకు చూస్తే అయితే ప్రయత్నించండి. అప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుంది. ఇక ఏషియా కప్ మరి అసలు జరుగుతుందా జరగదా ఇంకా అనుమానం అయితే మనకైతే కనబడుతుంది. బట్ అక్కడ మెయిన్ గా చూసుకుంటే మరి అక్కడ ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది. మన గవర్నమెంట్ కూడా దానికి అంగీకరించింది. సో కాబట్టి దాదాపు జరిగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక ఫస్ట్ మనం షెడ్యూల్ అండ్ పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇక ఈ టోర్నమెంట్ వచ్చేసి యూఏఈలో జరగబోతుంది. T20 ఫార్మాట్ అని చెప్పుకోవచ్చు. 2 గ్రూపులు అయితే ఉంటాయి, ఏ అండ్ బి. 9th సెప్టెంబర్ నాడు స్టార్ట్ కాబోతుంది. 28th సెప్టెంబర్ నాడు ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇక వెన్యూస్ వచ్చేసి దుబాయ్ అండ్ అబుదాబి. ఇక గ్రూప్ ఏలో చూసుకుంటే ఇండియా, పాకిస్తాన్, యూఏఈ అండ్ ఓమన్. గ్రూప్ బిలో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ హాంకాంగ్. ఇక మన టీమిండియా ఫీచర్స్ ఒకసారి మనం చూసుకుంటే 10th సెప్టెంబర్ నాడు యూఏఈతో ఆడబోతుంది. 14th సెప్టెంబర్ నాడు పాకిస్తాన్తోని అండ్ 19th సెప్టెంబర్ నాడు ఓమన్తో అయితే ఆడబోతుంది. మొత్తం అక్కడ గ్రూప్ స్టేజ్లో 3 మ్యాచ్లు అయితే ఆడుతుంది. ఇక తర్వాత మరి సూపర్ 4 అయితే ఉంటుంది. క్వాలిఫై అయితే సూపర్ 4లో ఆడుతుంది అక్కడ. సో ఓవర్లో చూసుకుంటే మరి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మరి టోర్నమెంట్ అనేది. బట్ మన టీమిండియా ఆడుతుందా ఆడనేది కూడా కొంచెం డౌట్గా కనబడుతుంది. అంటే మన గవర్నమెంట్కి అపోజిట్ పార్టీ వాళ్ళు అయితే దీన్ని ఖండిస్తున్నారు. సో కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి మరి అప్పటి వరకు మరి గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నది ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి మేబీ జరిగితే జరగచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ అవుతుంది మరి ఏషియా కప్ అనేది. ఆల్రెడీ షెడ్యూల్ అయితే వచ్చింది, గవర్నమెంట్ అంగీకరించింది. బట్ అపోజిట్ పార్టీ వాళ్ళు అయితే చాలా పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు. సో కాబట్టి లాస్ట్ మూమెంట్ రాక తెలియదు మరి ఈ టోర్నమెంట్ జరుగుతుందా జరగదా, మన ఇండియా పార్టిసిపేట్ చేస్తుందా చేయదా అనేది డౌట్గానే కనబడుతుంది. బట్ ప్రాబిలిటీగా చూసుకుంటే షెడ్యూల్ వచ్చింది కాబట్టి జరిగే అవకాశం కనబడుతుంది. ఇక మరి ఒకరైతే జరిగితే గిట్ట మన టీమిండియా స్క్వాడ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. మొన్నటి రాక అందరికి కూడా రెస్ట్ ఇచ్చిళ్ళు. అంటే T20 టీం అనేది డిఫరెంట్గా అయితే మనకైతే కనబడుతుంది. చాలా ప్లేయర్స్కి అవకాశం ఇచ్చిళ్ళు, వాళ్ళైతే స్టార్స్గా మారిళ్ళు, మంచి వాళ్ళ ప్లేస్ని అయితే ఎస్టాబ్లిష్ అయితే చేసుకున్నారు. అక్కడ సంజు సామ్సన్ కానీ, తిలక్ వర్మ కానీ, అభిషేక్ శర్మ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్లేస్ని అయితే సిమెంట్ అయితే చేసుకున్నాడు మరి ప్లేయింగ్ 11లో. సో మరి ఇప్పుడు శుభన్ గిల్ వస్తా అంటున్నాడు, SSC జైస్వాల్ వస్తా అంటున్నాడు, మరి రిషబ్ పంత్ వీళ్ళందరూ వస్తే మరి ఇక్కడ వాళ్ళు ఆడతారు. ఇక లాస్ట్ IPLలో చూసినాక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచిగా రాణించిండు. అతను కూడా రేస్లో అవుతున్నాడు, మరి అతను ఎక్కడ ఆడతాడు అనేది చాలా క్వశ్చన్స్ అయితే మనకైతే రేజ్ అవుతున్నాయి. ఆల్రెడీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వీళ్ళు గత వరల్డ్ కప్ తర్వాతనే రిటైర్ అయ్యారు. T20 వరల్డ్ కప్ తర్వాత ఆనే అని ఇంకా స్క్వాడ్లో చాలా హెడ్ ఎక్ అయితే కనబడుతుంది సెలెక్టర్స్కి, మరి ఎవరిని ఎంపిక చేయాలనేది. బట్ నన్ను అడిగితే మాత్రం ఎవరైతే తిలక్ వర్మ కానీ, సంజు సామ్సన్ కానీ, అభిషేక్ శర్మ కానీ వీళ్ళైతే ఏ విధంగా వాళ్ళ ప్లేస్ని సిమెంట్ చేసుకున్నారో వాళ్ళతోనే వెళ్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం లైక్లీ స్క్వాడ్ చూసుకుంటే మరి ఏషియా కప్కి బ్యాటర్స్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ అండ్ SSC జైస్వాల్. ఇంకా వికెట్ కీపర్స్ వచ్చేసి సంజు సామ్సన్, జితేష్ శర్మ. అక్కడ రిషబ్ పంత్కి అయితే ఇంజూర్ అయింది, మరి అప్పటి వరకు కోరుకుంటే ఇట్లా అతను ఆడతాడు. ఇంకా ఆల్రౌండర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్. ఇక బౌలర్స్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అండ్ ప్రసిద్ధి కృష్ణ. ఇక ఒకసారి ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటాం. మరి దీంట్లోకి వెళ్ళి అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ ఓపెనింగ్ బరిలోకి దిద్దారు. 3లో తిలక్ వర్మ, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, 6లో రింకు సింగ్, 7లో హార్దిక్ పాండ్యా, 8లో అక్షర్ పటేల్ రకమునకి మంచి బ్యాటింగ్ ఉంది. 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో హర్షదీప్ సింగ్ అండ్ 11లో వరుణ్ చక్రవర్తి. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రాకి మరి రెస్ట్ ఇస్తే గిట్ట స్కోర్లోకి అయితే హర్షిత్ రాణా వస్తాడు అండ్ ప్లేయింగ్ లెవెన్లోకి అయితే కుల్దీప్ యాదవ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. గైస్ ఓవరాల్ చూసుకుంటే దాదాపు ఇదే కాంబినేషన్తో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మీ యొక్క స్క్వాడ్ అయినా మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.